సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద నుండి దాదాపు 900 ఎకరాలకు పైగా భూమిని సేకరించి టీఐఐసీకి భూమిని గత ప్రభుత్వం అప్పచెప్పిందని, రైతులకు పూర్తి నష్టపరిహారం అందలేదని కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఇండస్ట్రియల్ నిర్మాణ ప్రాంతంలో టెంటు వేసుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. శనివారం 6వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలో వంట వార్పు నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కన్వీనర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతులకు అన్ని రకాల అండగా ఉంటానని, ఈ ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారంతో పాటు ఫ్లాట్స్ ఇప్పిస్తా అని చెప్పి గత 4 సంవత్సరాలుగా మేము ఎదురుచూపులకే పరిమితమయ్యామని, గత ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచిందని, ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మా మీద దయతలిచి మాకు నష్టపరిహారం ఇవ్వాలని, రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఫ్లాట్స్ వచ్చే విధంగా చూసి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకున్నారు. సర్వే నెంబర్ చెందిన రైతులందరినీ గత 10 రోజుల నుంచి మేము చాలా ఎన్ని బాధలను ఇబ్బంది పడి ఇక్కడ ధర్నా కూర్చున్నాము. మాకు గత ప్రభుత్వము మాకు ఏం చెప్పిందంటే, అప్పుడు ల్యాండ్ తీసుకున్నప్పుడు బలవంతంగా లాక్కున్నది, మేము ఇయ్యకున్నా కానీ వచ్చి లాక్కొని పరిహారము మాకు చాలా 50 లక్షలు కావాలని డిమాండ్ చేసి ఒక 10 లక్షలు ఇచ్చి చేతి దులుపుకున్నారు. అట్లనే అప్పుడు ఏం చెప్పారంటే, మనకు ప్లాట్లు ఇస్తాము, మీకు మంచి ప్లాట్ ఇచ్చి అండర్ డ్రైనేజ్ చేయించి మంచి ప్లాట్ చేసాము, మంచి అందరినీ మమ్మల్ని పురమాయించి మా ప్లాట్లు మా ఇల్లు జాగాలు లాక్కున్నారు. అట్లనే చాలా మందికి ఇక ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 ఎకరాలకి డబ్బులు వచ్చినాయి, 2 ఎకరాలకి ఎకరానికే వచ్చింది. అట్లా చాలా మంది డబ్బులు రాని రైతులు కూడా ఉన్నారు. అప్పుడు ఏమన్నారంటే, మేము మీకు డబ్బులు ఇచ్చినాకనే అన్ని చేసినాకనే మేము కంపెనీలు కడతామని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు వచ్చి మా భూములు లాక్కున్నారు, మాకు పని లేకుండా చేసినారు, కంపెనీలు కడుతున్నారు, మాకు పరిహారం పూర్తి స్థాయిలో చెల్లించలేదు గత ప్రభుత్వము. ఇప్పటికైనా చెల్లించేదాకా మేము ఈ ధర్నా చేస్తున్నాము. దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని మరీ కోరుచున్నాము. స్పందించకుండా ఉంటున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారు పోతున్నారు అంతే. కానీ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు, ఇప్పుడు ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ వెంటనే స్పందించి మాకు ఇస్తాన్న హామీలను మాత్రమే ఏమంటున్నాము. 13,50,000, 14 లక్షలు, 15 లక్షలు ఇస్తామన్నారు, 10 ఇచ్చారు. తర్వాత చెక్ ఇస్తామన్నారు ఇంకో 5 లక్షలకు. ఫస్ట్ 10 లక్షలే ఇచ్చినారు. ఆ మిగతా 4 లక్షలు, 5 లక్షలు కూడా వెంటనే చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మనం వర్గల్ గ్రామానికి సంబంధించినటువంటి 1510 సర్వే నంబర్లో గల 800 ఎకరాల నుంచి 1200 ఎకరాల వరకు జాగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించినటువంటి కంపెనీలు కట్టడం కోసం తీసుకోవడం జరిగింది. ఆ జాగాలు రైతులకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పరిహారం విషయంలో కూడా తగినంత న్యాయం చేయకుండా 10 లక్షలు మాత్రమే చెల్లించి మిగతా ఇంకా రైతులు డిమాండ్ చేసినటువంటి అమౌంట్ అంతవరకు ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి కాలయాపన జరిగింది. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా కూడా ఈ జాగాలపైన దృష్టి సారించి నష్టపోయిన రైతులందరికీ కూడా తగిన న్యాయం జరిగే విధంగా రైతుల నుండి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు, దానికి సంబంధించి ఇంకా తగిన పరిహారం రెట్టింపు చేసి మిగతా 10 లక్షల వరకు మళ్ళీ చెల్లించి వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫ్లాట్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. దానికి సంబంధించి పట్టా కాగితాలు ఇవ్వడం జరిగింది, కానీ ఫ్లాట్లను ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఒక కుటుంబంలో 4-5 అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఒకే ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. సో అలాంటి కుటుంబాలు చాలా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా తగిన న్యాయం జరగాలి. ఈ జాగానే నమ్ముకొని ఒక 40-50 సంవత్సరాలు అంతకు ముందు నుంచే ఈ ఊరి ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు. సో అలాంటి జీవనాధారమైనటువంటి జాగాను ప్రభుత్వం గుంజుకుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఎలాంటి పనులు లేకుండా ఖాళీగానే తిరగడం జరుగుతుంది, ఎలాంటి ఉపాధి లేదు. సో వాళ్ళకు కూడా ఈ కట్టేటువంటి కంపెనీలో ఉపాధి కూడా కల్పించాలి. సో చదువుకున్న వాళ్ళకి ప్లస్ చదువు లేని వాళ్ళకి కూడా అందరికీ తగిన ఉపాధి కల్పించాలి. తగిన న్యాయం జరిగేంత వరకు మేము ఇప్పటికీ 8వ రోజు ఈరోజు ఈ శిబిరం నిర్వహించబట్టి, సో మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడ నుండి కదలము, ఏ కంపెనీ పనులు కూడా జరగనివ్వము. సో దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు కలెక్టర్ వరకు కూడా ఇప్పటికే వెళ్ళింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. సో మరి రైతులపైన చిన్న చూపా లేకపోతే ఏందా అనేది మాకు కూడా అర్థం అవ్వటం లేదు. సో ఇప్పటికైనా కూడా తక్షణమే కలెక్టర్ గారు తక్షణమే స్పందించి టీజీఐఐసిసి వాళ్ళతోని సంప్రదించి మాకు తగిన న్యాయం జరిగేంత వరకు మా పోరాటం అనేది మేము విరమించము. జై జవాన్. 2020 సంవత్సరం 1495 1500 సర్వే నంబర్లో దాదాపుగా
1000 ఎకరాల భూమి పోయింది. అప్పటి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 10 లక్షలకు ఎకరా తిరిగా తీసుకున్నారు భూమి. అది కూడా కొంతమంది రైతులకు 16 లక్షలు ఇచ్చారు, కొంతమంది రైతులకు 20 లక్షలు ఇచ్చారు. ఒక కుటుంబంలో ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటే ఒక ప్లాట్ ఇచ్చారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఆ ప్రభుత్వం ఏం ఆలోచన చేయకుండా గుంజుకున్నది. ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? మేము కేసీఆర్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు ఇంత పని చేసిండు, మేము ఇట్లా చేస్తాడని అనుకోలే. దాదాపుగా ఇన్ని ఎకరాల భూమి పోయింది, మాకేమైనా న్యాయం చేస్తారా? ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఇంత జరుగుతున్న ఊర్లో ఒక ఎంపీటీసీ ఉన్నాడు, ఒక జడ్పీటీసీ ఉన్నాడు, ఒక సర్పంచ్ ఉన్నాడు, ఏదో ఒక నాయకుడు వీడికి వచ్చి మాట్లాడతలేడు. వీళ్ళని గెలిపించినాం, మేము గెలిపించినాం. ఏ ఒక నాయకుడు, ఒక జడ్పీటీసీ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఉప సర్పంచ్ కానీ వీడికి వచ్చిన పాపాన పోలే. వీళ్ళకి ఏం అన్యాయం చేసినాం? వాళ్ళకి ఓట్లేసి గెలిపించినాము, మాకు ఇంత అన్యాయం చేసిరు. రోడ్డు మీద పడేసిన మేము ఓటేసి మా అంతలో మేము రోడ్డు మీద పడేసుకున్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి. రైతే రాజు చేస్తానే అన్నాడు. రైతే రాజు చేస్తా అన్నోళ్ళు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. 3 ఎకరాల ఎలక్షన్లో కూడా హరీష్ రావు గారు ఏం చెప్పారంటే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఈ ఉన్న భూములు గుంజుకున్నాక లావన్ పట్టణాలు పట్టా చేస్తున్నాడు. ఉన్న భూములు గుంజుకున్నాక లావన్ పట్టణాలు పట్ట ఎడికెళ్ళి చేస్తాడు. ఇంకా ఉన్న భూములే గుంజుకుంటూ నువ్వు భూమి ఇస్తానికే లేకపోయా, మాకు పట్ట ఎడికెళ్ళి చేస్తావు. కెనాల్కి ఒకసారి సర్వే చేసారు, ఆ సర్వే పోయింది. మాకు 10 లక్షలు ఇచ్చి 1,20,00,000 కంపెనీ వాళ్ళకి అమ్ముకున్నారు. ఇది ఒక బోకర్ దందా లెక్కలు అయిపోయింది. భూమి రైతుల భూమి గ్రీన్ జోన్ కింద ఉన్నది భూమి. గ్రీన్ జోన్ కింద ఉన్న భూమిని రాళ్లరప్పల భూమి కాదు, ఇది వ్యవసాయ భూమిని కంపెనీలకు అప్పచెప్పారు. రాళ్లరప్పల భూమి ఏమో ఉన్నది, ఈ భూమి రైతుల భూమి. ఏం న్యాయం చేసిరు? నా పేరు రేణుక సార్, మాది వర్గల్ సార్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ వర్గల్ సార్ మాది. మేము వర్గల్ గ్రామానికి చెందిన వాళ్ళం సార్. మేము రైతుల గురించే పోరాడుతున్నాం సార్. మేము రైతుల మేమందరము ఇంతగానం ఈ శక్తితో ఈ విధంగా చేస్తున్నామనంటే మేము చాలా ఓడిపోయినాం సార్. అర్థం చేసుకొని కలెక్టర్ గారు, మేము ఇప్పుడు 7 రోజులు అవుతుంది, ఏ నాయకులు కానీ మేమున్నామని ఎవరు ముంగడికి వస్తలేరు సార్. మాకు జిల్లా నుండి మేమున్నామని కూడా మీరు కూడా చెప్తలేరు సార్. మళ్ళీ ఆదుకోండి సార్. మేము ఈ రైతుల గురించి అంటే మా తాతలు, మా ముత్తాతలు వీళ్ళందరూ సంపాదించిన ఆస్తి ఎవడో దొరల లెక్కలో వచ్చి కొట్టుకొని తీసుకొని పోయిరు సార్. మళ్ళీ అన్యాయంగా వాడు 1 కోటి రూపాయల లెక్కల వానికి అమ్మ వదలు మాకే అంత అయిపోవుగా సార్. మనల్ని నడి రోడ్డు మీద ఇడిసబెట్టి మాకు 10 లక్షలు మా దగ్గరికి తీసుకొని 1,20,00,000 లెక్కలు తీసుకొని వాళ్ళ దగ్గరికి తీసుకొని పోయారు సార్. మాకు ఏ విధంగా నన్ను న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఈ వర్గల్ మండలం నుండి సిద్దిపేట డిస్టిక్ నుండి మేము మాట్లాడడం కోరుతున్నాం సార్. మేమందరం వీళ్ళందరూ కోల్పోయిన వాళ్ళమే సార్. ఎవరికి 4 ఎకరాలు ఉన్నోనికి 2 ఎకరాలే పడ్డాయి, 2 ఎకరాలు ఉన్నోనికి 1 ఎకరం పైసలే పడ్డాయి. ఎవరికి 4 ఇండ్ల ఉన్నోళ్ళకు కూడా 4 ప్లాట్లు కూడా రాలేదు సార్. 4గురికి అయినా కానీ ఒకటే ప్లాట్ ఇచ్చిర్రు. 9 ఎకరాలు ఉన్న 10 ఎకరాలు ఉన్నోనికి కూడా 6 ఎకరాల పొలం జాగానే కట్టించారు సార్. ఉన్నోనికి లేనోని చూసిండ్రు, లేనోనికి ఉన్నోని లెక్కలు చూపించారు అన్నట్టుగా పేరు లేదు సార్ వర్గల్కి. ఇంతవరకు ఈ 10 ఏళ్ళు 11 ఏళ్ళ నుండి ఏనాడు కూడా వర్గలు బయటకు రాలేదు సార్. ఇప్పుడు ఏ విధంగానైనా సాయం చేయాలని కోరుతూ మా వర్గల్ గ్రామస్తులందరికీ విన్నపం చేసుకుంటున్నాం సార్.